బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ ఎపిసోడ్స్లో నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి. సో వీటి గురించి మనం మాట్లాడినప్పుడు తెలియకుండా మేమే వాటిని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుందన్న విషయాన్ని నేను గ్రహించాను. ఇవాళ 610వ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ మహిళలకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? విచిత్రం ఏంటంటే నెగిటివ్స్ అని మీరు ఇప్పటిదాకా అనుకోలేదు కదా, అసలు తెలియదు కూడా. ఫస్ట్ క్యాజువల్గా మనం మాట్లాడుతున్నాం కదా అనుకున్నాం, కానీ నెగిటివ్స్ అనే సంగతి చాలామందికి తెలియదు. మనకు తెలియకుండానే ఎన్నో నెగిటివ్స్ మాట్లాడుతుంటాం. మనం తెలియకుండానే జాగ్రత్తలు చెప్తాం. మనం ఆ జాగ్రత్తలు కూడా నెగిటివ్స్. జాగ్రత్తలు కూడా నెగిటివ్సే కదా. ఉదయం హాయిగా చక్కని ఫ్రెష్ మైండ్తో బయటకు వెళ్తుంటాడు. వెళ్తుంటే ఆ మూల మలుపు దగ్గర జాగ్రత్త, నిన్ననే అది న్యూస్ వచ్చింది, అవన్నీ అలా సబ్ కాన్షియస్ మైండ్ మీరు డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు వాడు బాగానే ఉంటాడు, మీరు చెప్పినందుకనక డిస్టర్బెన్స్ అవుతుంది. జాగ్రత్తలు ఎవరికి చెప్పొద్దు, ఇది బాగా గుర్తుంచుకోండి. అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళేప్పుడు మాట్లాడొద్దు, మీ పని ఏదో మీరు చేసుకోండి, వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుంటారు. పిల్లలు కూడా బాయ్ చెప్పండి, థ్యాంక్ యూ అని చెప్పండి, అంతే తప్ప అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఇవన్నీ ఏం చెప్పకండి. ఓకేనా? ఇంకేం చెప్తుంటామంటే మనం పిల్లలకి ఏదైనా మనం టిఫిన్ పెట్టిస్తాం, స్నాక్ పెట్టిస్తాం, ఏం చెప్తాం మనం? ఎవరికి పెట్టొద్దు, నువ్వే మొత్తం తినేయాలి అని చెప్తున్నా. అలా చెప్పకండి. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మనకి ఏం నేర్పించాయంటే, ఇప్పుడు మీరు ఒక దేవుడికి నైవేద్యం పెట్టారు మీరు, ఓకేనా? ఒక ఫుడ్ ఏదో చేశారు, పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేస్తారు? అదేం మారిపోతుంది, ప్రసాదంగా మారిపోతుంది. నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంగా మారిపోతుంది. ప్రసాదాన్ని ఏం చేస్తారు? నలుగురికి పంచుతారు. ప్రసాదం ఎప్పుడైనా ఎవరికి పంచుతారు? ఇప్పుడు కొబ్బరికాయ కొట్టారు, మీరే తినారు కదా, దేవుడు పెట్టేసి నలుగురు పంచుతారు. అంటే మనకి తెలియకుండానే పంచుకొని తినే మనస్తత్వాన్ని మన సాంప్రదాయం నేర్పింది మనకి. అర్థమవుతుంది? మరి నీ బాబుకి ఎందుకు చెప్తావు అట్లా ఎవరికి ఇవ్వద్దని? అర్థమవుతుందా లేదా? నువ్వు మాత్రం ప్రసాదాన్ని అందరికి పంచుతావు, పంచితే నీకు పుణ్యమో ఏదో వస్తుందని ఒక భయం ద్వారా, అంటే దాన్ని పాపభీతి అంటాం, దానివల్ల నువ్వు పంచుతున్నావు తప్ప ఆ యొక్క పేరుతోని నీకు పంచడం అనేది నేర్పించింది మన సంస్కృతి. అర్థమైందా? పంచుకొని తినాలని నేర్పించింది, కానీ మీరు దాన్ని భయంగా పంచుతున్నారు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా మనకు వచ్చిన దాన్ని, ఏదైనా సరే, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అప్పుడు ఏం చేయాలి? మనం నలుగురితో పంచుకొని తినాలి. అర్థమైందా? ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఓకే? కోటీశ్వరుడు అన్నప్పుడు కనీసం ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళు 10 మంది ఉంటారా లేదా? అంటే 10 మందికి అతను పంచుకొని అతను తింటున్నాడు. అతను ఎంత తింటాడండి? మామూలుగా ఇంత తింటే చాలు. అర్థమైంది? కానీ మిగతా అంత ఎవరు తింటున్నారు? అతని ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ తన సంపదను పంచుతున్నాడు. అవునా కాదా? తనకు వచ్చిన దాంట్లో ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాడు. గుడ్డలు కొని ఇవ్వడం కానీ, లేకపోతే సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళ ఫీజు, పిల్లల ఫీజులు కట్టి, ఇవన్నీ ఉంటాయా లేదా? కాబట్టి నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలన్నప్పుడు నువ్వు ముందు ధనవంతుడిగా మారాలి. అర్థమైంది? పంచే గుణం ఉండాలి. అది మనకి ఎప్పటి నుంచో నేర్పించారు మనకి. ఇప్పుడు అన్నదానాలు చేస్తారు టెంపుల్, అంటే ఇతరులతో మన సంపదను పంచుకొని తినాలి. ఒక కార్యక్రమం ఉంది, అందరు కలిసి డబ్బులు వేస్తారు. ఎందుకు వేయాలి అంటే, నీకు వచ్చిన దాంట్లో నువ్వు సమాజానికి ఇవ్వాలి. అది ఒక నేర్పుతున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు. కాబట్టి వీలైనంత మటుకు నువ్వు పంచుకొని తినే ప్రయత్నం చేయాలి. పంచడం అనేది ముందు నేర్చుకోవాలి. ఎందుకు పంచాలి? మనం ఇక్కడ ఒక మాట చెప్తాం, ఏదైతే నేను ఇస్తున్నానో అంతకు 1000 రెట్లు నాకు తిరిగి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నువ్వు వీయకపోతే నీ దగ్గరికి ఎలా వస్తుంది? అర్థమవుతుందా? కాబట్టి మీ బాబుకి జాగ్రత్త చెప్పండి. అలాగని చెప్పేసి నువ్వే తినాలని మాత్రం చెప్పకండి. అంటే మీరేం నేర్పిస్తున్నారు? చిన్నప్పటి నుంచే స్వార్థాన్ని నేర్పిస్తున్నారు. దానివల్ల ఏమైపోతుంది? రేపు వాడికి ఎవడికి ఇయ్యలేని స్థితి ఏర్పడుతుంది. అంటే చిన్నప్పటి నుంచి సబ్ కాన్షియస్ మైండ్ అదే పట్టుకుంది, అప్పుడు వాడికి రాదు. కాబట్టి వాడు ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి నువ్వు ఇవ్వడం అనేది నేర్పించినావు అనుకో, ఏం కాదు. ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఈ కర్రీ వాళ్ళకి, ఆ కర్రీ మనం వేసుకొని తింటామా లేదా? అవునా కదా? తప్పే ఉన్నది దాంట్లో. కాబట్టి వీలైనంత మట్టుకి మీకు వచ్చిన దాంట్లో మనం చెప్తున్నాం 10% తీసి అందరికీ పంచాలి. ఓకేనా? మీరు కూడా లేడీస్ ఏం చేయాలంటే, మీ ఆయన కానీ మీకు డబ్బులు ఇస్తారు కదా, దాంట్లో ఖచ్చితంగా 10% తీయండి. ఓకేనా? 10% తీసి మీకు పరిసరాల్లో కానీ ఓ గోసేవకు కానీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం గోసేవకి ఇస్తాం. ఓకేనా? తర్వాత అర్బన్ హౌజెస్ ఏవైతున్నాయో అవి, అంటే మీరు ఒకటేసారి అంత అమౌంట్ ఇవ్వలేరు, మళ్ళీ దానికి ఒక 10% పక్కన పెట్టేసి అలా ఇవ్వడం అనేది నేర్చుకోండి. మనం ఎంత ఇస్తే అంత 1000 రెట్లు మనకు తిరిగి వస్తుంది. దీన్ని మనం దశాంశ భాగం అని చెప్పేసి
అన్ని మతాల్లో చెప్పబడింది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ఇప్పుడు రంజాన్ ఎంతోమందికి 10% తీసి బట్టలు పంచడం కానీ లేకపోతే ఫుడ్ పంచడం కానీ ఇవన్నీ చేస్తారు. చేస్తూ ఉంటారు. క్రిస్టియన్స్లో కూడా ఉంది, మన దాంట్లో కూడా ఉంది. ఎవరైనా మంచిగా చెప్తారు కదా. కాబట్టి పంచడంలో ఉన్న ఆనందం, ఇవ్వడంలో ఉన్నటువంటి గొప్పతనం ఒకసారి మనకు అలవాటు అయితే ఎంత మీకు అది రెట్టింపిస్తుంది అనేది ఒకసారి అనుభవిస్తే దాని యొక్క ఆనందం అనేది మీకు అర్థమైందా? ఎందుకంటే ఈరోజు చాలామంది ఇస్తున్నారు. ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా చాలామంది గోసేవకి దానికి దీనికి ఇస్తుంటారు. వాళ్ళ జీవితాలన్నీ బాగుపడ్డాయి కదా. నేర్పింది మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ నేర్పినాయి, కానీ మనం పట్టించుకోం. ఎందుకంటే దీన్ని ఇంత సూక్ష్మంగా ఆలోచించాలి. కాబట్టి మనం వీడియోలు చేస్తున్నప్పటి నుంచి మనం చెప్తున్నాం, మనకు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా 10% ఇవ్వమని చెప్పేసి. ఓకేనా? అలాగే మీరేం చేస్తారంటే, మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం, మనం ఎప్పుడైనా సరే మన భర్తని కానీ లేకపోతే మన పిల్లల్ని కానీ ఎవరి ముందు తక్కువ చేయాలి. వాళ్ళు ఏం చేయకపోయినా సరే చాలా బాగా చూసుకుంటాడు, చాలా బాగుంటాడు అని అఫర్మేషన్ చేయమన్నా. ఇప్పుడు ఏమవుతుంది, మీ సబ్కాన్షియస్ మైండ్ వేవ్స్ వెళ్ళి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి వాళ్ళు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి ఏం కోరుకుంటారు? మీరు ఇవ్వాలన్నప్పుడు మీకు ఏం కావాలి? రావాలి కదా. రావాలన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మీకు సోర్స్? మీ భర్త నుండే రావాలి కదా. ఇప్పుడు భర్త నుండి రావాలన్నప్పుడు ఆయన ఇన్కమ్ సోర్స్ పెరగాలి కదా. అది మీరే కోరుకోవాలి. పాజిటివ్, అంతే కదా. ఇప్పుడు మీకేమేం కావాలని కోరుకున్నప్పుడు మీ కోరికకు నెరవేర్చడానికి విషయం వాళ్ళకి ఇస్తుంది. అయితే బోనస్ రూపంలో రావచ్చు, లేదా శాలరీ పెరగవచ్చు, లేదంటే ఇంతకంటే మంచి పెద్ద జాబ్ రావచ్చు, ఏదైనా సరే, ఏదైనా కావచ్చు కదా. ఎలా అవుతుంది? మీ యొక్క సంకల్పం, కోరిక వల్ల ఆయన వృత్తిలోకి వస్తాడు. ఎంత చిన్న ఉంది ఇది. అదే కాబట్టి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కోరుకోవడం కూడా కావాలి కదా. ఎవరి విషయంలో కోరుకుంటారు? మీ ఆయన విషయంలోనే కోరుకుంటారు. కాబట్టి మీరు ఎంత కోరుకుంటే ఆయన అంత వృద్ధిలోకి వస్తాడు. మీ కోరికను బట్టి అక్కడ వృద్ధిలోకి వస్తాడు. అర్థమైందా? కాబట్టి వీలైనంత కోరుకోండి, వీలైనంత సంపాదించండి, వీలైనంత పంచండి. వండర్ఫుల్ సార్. దశమ భాగం అని మీరు ఇందాక ఒక వర్డ్ యూస్ చేశారు, అది చాలా పవర్ఫుల్. బట్ ఎవరం దాన్ని పాటించము. ఎస్పెషల్లీ పిల్లల విషయానికి వచ్చేసరికి ఇవ్వద్దు, ఫస్ట్ నువ్వు తినేసేయి, నీది నువ్వు సర్దుకో, నీది నువ్వు వచ్చేసేయాలి, కలవద్దు, ముట్టుకోవద్దు అని చెప్తూ ఉంటాం. తెలియకుండా పిల్లలకి స్వార్థాన్ని ఎక్కువగా మనం నేర్పిస్తూ ఉన్నాం. దానివల్ల ఏమైతే వాడు సమాజంలో కూడా కలవలేడు. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు సార్, రేపటి రోజున వాడికి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రక్ అవుతారు, పక్కన ఇంకెవరు అయిపోతుంది. అసలు చాలా పెద్ద ఇంపాక్ట్ అని తెలుస్తుంది. విశ్వనియమాల్లో భాగంగా చాలా సూక్ష్మంగా ఉంటాయి. మనకు వినడానికి ఇవన్నీ ఒక రకంగా అనిపిస్తాయి, బాధ కనిపిస్తాయి, భయం అనిపిస్తాయి, కానీ విశ్వనియమాలు అలాగే ఉంటాయి మన సబ్జెక్ట్లో. ఇంకా ఇటువంటివి చాలా తెలుసుకోవాలని నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు? అంటే ఇప్పుడు జూన్ వరకు మళ్ళీ మనకు రెగ్యులర్ క్లాసెస్ లేవు. ఎందుకంటే మధ్యలో మనకు గోవా సెషన్స్ క్లాస్ ఉంది. మనకి గోవా సెషన్ క్లాస్ మనకు 3 రోజులు ఉంటుందండి. అది మనకి మే 28, 29, 30 ఉంటుంది. ఈ 3 రోజులు సెషన్స్ క్లాస్ గోవాలో ఉంటుంది. మే తర్వాత జూన్లో మనకు మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. మనకి 2nd జూన్ వచ్చి విజయవాడలో ఉంటుందండి. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 23rd జూన్ వచ్చి వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో. 30th జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా ఈ షెడ్యూల్లో తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా హెవీ రష్గా ఉంది. తొందరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే ముందు సీట్లో కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.